కూడి ఉన్న మీకును అలాగనే దూరాల సమీపాన ఉన్నటువంటి నా ప్రియ స్నేహితులకు సహోదరులకు ప్రభు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మంచిదని ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ దేవుని యొక్క సన్నిధిలో బలపరచబడుతూ దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తూ రాజ్యానికి మీరు సిద్ధపరచబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మీ కొరకు మేము ప్రతి నిత్యమును ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మంచిదండి. దేవుని వాక్యాన్ని ఉంటున్న మీ అందరినీ ప్రభు కృపలో మిమ్మల్ని ప్రభు దాసి కాసి కాపాడుగాక. మరొక రోజు ఈరోజు మనం ఈ విధంగా కలుసుకొని ప్రభుని ఇంతవరకు పాటల ద్వారా దేవుని యొక్క మాటల ద్వారా ప్రభుని కనపరిచి మహిమపరిచాము. మరలా కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చాలా శ్రద్ధగా మనం ఆలకించినాం. లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు ఇప్పటికే ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనము చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రజలు, సంఘాలలో ఉన్నటువంటి వారు కానీ బయట ఉన్నటువంటి యొక్క ప్రజలు కానీ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు లేదా వారు చెబుతున్నటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు చాలా బాధాకరముగానే ఉంటున్నాయి మాటలు. ఎందుకనంటే ప్రతి మనిషికి ఏదో ఒక కలవరము ఉంటుంది. కలవరము లేని మనిషి లేడు. విశ్వాసికి కలవరం ఉంది, దైవజనులకు కలవరం ఉంది. అలాగే లోకమంతా కలవరముతోటి బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకు కలవరం అంటే ఎలా బ్రతకాలి అనేటువంటి దాని గురించి ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. రెండవది నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అనేటువంటిది కూడా ఆలోచిస్తూనే ఉంటున్నారు. నిజమే, ప్రతి మనిషికి ఈ యొక్క ఆలోచన ఉంది. ఉన్నవాడికి ఆలోచన ఉంది, అసలు ఏమీ లేని వాడికి ఎలా బ్రతకాలనేటువంటి ఆలోచన ఉంది. ఐశ్వర్యము, ధనము, సిరి సంపదలు కలిగిన వాడికి కూడా ఆలోచన ఉంది. ఏమీ లేని పేదవాడు ఆలోచిస్తున్నాడు ఎలా బ్రతకాలని, ఎలా జీవించాలని. అన్నీ ఉన్నటువంటి ధనవంతుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచన అనేటువంటి వాస్తవానికి అది అందరికీ వస్తూనే ఉంటుంది. కానీ జరుగుతున్న విషయము అలాంటి ఆలోచనలు, ఉద్దేశపూర్వకమైనటువంటి మాటలు మనలో నుంచి వస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వాటిని గురించి చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాడు. తన యొక్క శిష్యులను బలపరుచుకుంటూ వచ్చాడు. వారి యొక్క హృదయ ఆలోచనలను, తలంపులను ఎరిగిన దేవుడు. అంటే దేవుడు హృదయాంతరంగాలను పరిశీలన చేసేవాడు. మనమైతే పైవ్యాసాన్ని చూస్తాం, కానీ దేవుడు హృదయాంతరంగాలను పరిశీలన చేసే దేవుడని మన లేఖనాలను చూస్తున్నాం. వారు ఏదో సందర్భాల్లో మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ హృదయంలో నుంచి బయటికి ఆ మాటలు బయలువెళ్ళక మునిపే వాటి గురించి ప్రభు వాళ్ళని ధైర్యపరుస్తూ ఉండేవాడు, బలపరుస్తూ ఉండేవాడు. చాలా సందర్భాల్లో వారికి మనలాగానే ఎలాగ రేపు మనము బ్రతికేది, ఎలాగ మనము రేపు జీవించేది, ఎలాగ మనము పిల్లలకి భవిష్యత్తుని చూపించేది, వాళ్ళకి ఒక దారి చేసేది, లేదంటే వారికి ఒక మంచి ప్రయోజకులుగా ఎలా చేయాలి, నిలువ నీడ లేనటువంటి పరిస్థితి కలిగి ఉన్నాం. స్థలం ఉన్నాం, కట్టుకోలేనటువంటి పరిస్థితి, అసలు స్థలాలు లేవు, ఇల్లు కూడా లేవు, చెట్టు నీడన ఉంటున్నాం లేక ఇంకా అద్దీంట్లో ఉంటున్నాం. ఇలాంటి ఆలోచనలు చాలామంది హృదయాలని కృంగతీస్తూ ఉన్నాయి, బలహీనపరుస్తూ ఉన్నాయి. అది సహజంగా అలా చేయటమైనటువంటిది, అది వాస్తవానికి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆలోచన. ఇల్లు లేదనో, స్థలం లేదనో, పిల్లలకి భవిష్యత్తు చూపించలేకపోయామనో, చదివించలేకపోయామనో, స్థలాన్ని పొలాన్ని కొనలేదనో,
ఇలాగ ఎప్పటికీ పేదరికమే మన జీవితంలో ఉంటుంది. ఈ పేదరికంలో నుంచి విడుదల పొందలేము. ఎంతకాలం చూసినా మనకి మానసికంగా, ఆర్థికంగా కృంగిపోతున్నాం అనేటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. క్రైస్తవ విశ్వాసంలోనికి ఈ యొక్క ఆలోచన వస్తుంది. దేవుని సాధకులకి ఈ యొక్క ఆలోచన వస్తుంది. ఊరికనే రావటం లేదు, ఏమీ లేదు కనుక ఆ యొక్క ఆలోచన వస్తుంది. అలాగని ఊరి విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్దామనంటే ఎక్కడికి వెళ్ళినా మన వెనకమాలే మన నీడ వస్తున్నట్లు కానీ మన దరిద్రత కూడా అలాగే వస్తుంది. కాకపోతే దీనికి చాలాసార్లు ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులు కూడా ఇలాగనే మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎలాంటి విషయాలు మాట్లాడుతుండేవారంటే, వారు చూస్తున్నటువంటి ప్రజలను చూసినప్పుడు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకొడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని ప్రభు వాళ్ళని కాస్త బలపరుస్తూ, వాళ్ళని కాస్త మోటివేషన్ చేస్తూ ధైర్యపరుచుకుంటూ వస్తుండేవాడు. మనం ఎలాగని ఇప్పుడు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఎలా బ్రతకాలి, సమస్తమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాం, సమస్తమును వదులుకొని ప్రభు దగ్గరికి వచ్చాం, మనకి ఇల్లు లేదు, పొలం లేదు, స్థలము లేదు, ఇలాంటి యొక్క ఆలోచనలు ప్రభు యేసుక్రీస్తు శిష్యులకి వచ్చింది. ఆ ఆలోచనను బట్టి ఆయన చెప్పిన మాట ఒకటే. ఏమని చెప్తున్నారంటే, దేవుని వాక్యంలో మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చినను చింతింపబడి అంటున్నాడు. తెలుసు నాకు ఇవన్నీ మీకు కావాలి, ఆహారం కావాలి, త్రాగటానికి నీళ్లు కావాలి, ధరించుకోవటానికి మీ దేహానికి వస్త్రాలు కావాలి, ఇవన్నీ నాకు తెలుసు అని ప్రభు చెప్తున్నాడు. అంటే ఇవి కావాలని వారు అడుగుతున్నలేదు, కానీ వాళ్ళ హృదయంలో తలంపు ఉంది, కలవరము ఉంది. వాళ్ళ హృదయాల్లో కలవరం ఉంది. అందరూ చక్కటి వస్త్రాలు వేసుకుంటున్నారు, అందరూ చక్కగా మంచి తినటానికి వాళ్ళకి కరువు లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. త్రాగటానికి సమృద్ధైన వాటర్ లేకపోతే నీళ్లు ఉన్నాయి. ఏ కాలానికి ఏ ఒకటి పొదువు లేకుండా ప్రజలు జీవిస్తున్నారు. మనమేంటి ఏమీ లేకుండా ఇలాగ బ్రతుకుతున్నాం, మనమేంటి ఏమీ లేకుండా ఇలాగన ప్రభుని వెంబడిస్తున్నామని వాళ్ళ హృదయాల్లో ఒక కలవరము లేకుంటే ఒక ఆలోచన అది బయలుదేరుతుంది, రాబోతుంది. దాన్ని ఊరికనే ప్రభు యేసుక్రీస్తు గుర్తించి ఆయన చెప్పిన మాట ఒకటే, మీరు దేవునికి అక్కడ అందువల్ల నేను మీతో చెప్పుచున్నదేమనగా, మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపబడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని మాట్లాడుకుంటూ వస్తున్నాడు. నిజమే, ఈరోజు ప్రభువు వాళ్ళని ఏ విధముగా చక్కగా ప్రోత్సహిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడంటే ఇంకా విషయం చెప్తున్నాడు. అసలు ఆకాశంలో పక్షులను చూడండి, ఆకాశంలో పక్షులు చూడండి, అవి ఏమాత్రము కూడా ఆ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో అవి కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు యొక్క తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వారికంటే శ్రేష్ఠులు. చూశారండి, ప్రభు వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు అన్నమాట. మీరు ఏమి తినాలని ఆలోచిస్తున్నారు, ఏమి త్రాగాలి, మీ దేహానికి ఏమి ధరించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. హృదయాల్లో కలవరం ఉంది మీకు. అయితే ఆకాశంలో పక్షులు చూడండి, అవి కొయ్యవు, విత్తవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు యొక్క తండ్రి వాటిని పోషించట్లేదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు, గొప్పవారు అని ప్రభు ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూపించి వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈరోజు ఏమీ లేకుండా మనము ఉన్నాం. పక్షుల్ని చూపిస్తున్నాడు ప్రభు. అవి కొయ్యవు, విత్తవు, ఈ పరలోకపు తండ్రి వాటిని పోషించలేదని మాట్లాడుతూ ఉన్నాడు. మరి నిజమే, వాటిని పోషించగలిగే దేవుడు మనల్ని పోషిస్తాడన్న విషయము కాస్త వాళ్ళకి ఏం కలిగిందంటే ఓరణ కలిగింది. ఆ మాటలు ధైర్యం వచ్చింది వాళ్ళకి, కాస్త కొంచెము నమ్మకము పుట్టింది. పర్వాలేదు, ఆకాశంలో పక్షులు నిజంగా పోషించబడుతున్నాయి కదా,
మనల్ని కూడా మన ప్రభు పోషిస్తున్నాడు ఇప్పటి వరకు, ఇక మీదట కూడా పోషించగలడు అనేటువంటి కొంచెం వాళ్ళకి నమ్మకము దొరికింది. అలాగే అనుకుంటూ ఉంటున్నారు. మరొక ఆలోచన వాళ్ళకి వచ్చింది. ఎలాంటి ఆలోచన అంటే, నిజమే పోషిస్తున్నాడు ప్రభు వాటిని, మనల్ని కూడా పోషిస్తాడు. మనం కూడా చాలాసార్లు అంటున్న విషయం ఏంటంటే, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని మాట్లాడుతూ ఉన్నారు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు. వేటికంటే బహుశ్రేష్ఠులు? ఆకాశంలో ఎగురుతున్న పక్షుల కంటే, అరణ్యంలో తిరుగుతున్న మృగాల కంటే, జలచరంలో ఉన్నటువంటి చేపల కంటే, వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు. వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని నేను ఎందుకు పోషించలేను అని మాట్లాడుకుంటూ వస్తున్నాడు ప్రభు. ప్రియులారా, ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, చాలామందికి పోషణ విషయంలో ఎంతో కొంత కాస్త పోషించబడుతున్నారు, కానీ భవిష్యత్తు విషయంలో రేపటికి ఏమైనా కాస్త నిలవేదాం అనుకున్నటువంటి వారు ఆలోచనలు వస్తున్నాయి. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి, ఈ రోజుతో అయిపోతుంది, రేపు ఎలాగా, మన పని చిట్టుకోలు లేవు, వ్యవసాయాలు లేవు, వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, పొలాలు లేవు, ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు లేవు, ఇల్లు లేవు. ఇలాంటి ఆలోచనలు ఆ రోజు వారికే కాదు, ఇప్పటి కాలాన్ని బట్టి చూస్తే మనలో కూడా చాలామందికి ఇదే ఆలోచన వస్తుంది. ప్రభు మాట్లాడాడు. ఈ ఆలోచన ఎదిగినటువంటి దేవుడు ఒక విషయాన్ని చెప్పాడు. ఏమన్నాడంటే, దేవుని అంటే మీ హృదయములను కలవరపడనీకుడి అన్నాడు. ఏమన్నాడు? ఇలాంటి ఆలోచన వస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ హృదయములను, లేకపోతే మీ హృదయమును కలవరపడనీకుడి. కలవరం వస్తుంది. ప్రభు ఏమో మీ హృదయాలు కలవరపడనివ్వకండి, మీ హృదయం కలవరపడనివ్వకండి, ధైర్యంగా ఉండండి అని ప్రభు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. వీళ్ళ హృదయాలేమో కలవరం వస్తుంది, కానీ ప్రభు ఏమో చెప్తున్న విషయము హృదయములను కలవరపడనివ్వకండి అనగానే కాస్త వాళ్ళు ఆగుతున్నారు. ప్రభు చెప్పిన మాటలు వారు వింటున్నారు. స్థలం లేదని హృదయం కలవరం, గృహాలు లేవని కలవరం, బ్రతుకు తెరువు లేదని కలవరం, ఎలా బ్రతకాలని కలవరం, ఎలా జీవించాలని కలవరం, ఎలా పోషించబడాలని కలవరం, బిడ్డల్ని ఎలా చదివించాలి, ఎలా ప్రయోజకులు చేయాలని కలవరం. ప్రభు చెప్తున్నాడు ఈరోజు, ప్రియులారా, మీ హృదయ కలవరాలన్నీ కూడా యేసునామములో కొట్టివేస్తున్నాడు. మీ హృదయంలో ఉన్న ప్రతి కలవరము యేసునామములో తీసివేస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు ప్రభు శిష్యులతో, మీ హృదయాలు అసలు కలవరపడనివ్వకండి. ఏమి లేదా, ఏమి తిందమా, ఏమి త్రాగిదమా, దీని గురించి ఎప్పుడు మీరు చింతించకండి, ఆలోచించకండి. మీ హృదయమును కలవరపడనివ్వకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారా? నా యందు విశ్వాసం ఉంచండి. చూడండి ఏమన్నా, మీ హృదయమును కలవరపడనివ్వకండి. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారా? ఓకే, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. విశ్వసించువాడు కలవరపడని 28వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వాక్యములో చివరి మాటలో ఉంటుంది. విశ్వసించేవాడు ఎంత మాత్రమో కూడా కలవరపడ్డారట. మీరు నిజంగా విశ్వసించండి, ధైర్యంగా ఉండండి, ఆరోగ్యవంతులుగా మీరు ఉండండి. విశ్వసించేవాడు కలవరపడడు. మీ హృదయము కలవరపడనివ్వకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారా? నా యందు విశ్వాసం ఉంచుడి. చూడండి, ప్రభు చెప్తున్నాడు శిష్యులతో ఒక మాట ఏమన్నాడంటే, ఆకాశంలో పక్షులు చూపించి వాటికంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు. సరే, వాళ్ళు కాస్త హృదయంలో కలవరం ఆగింది. మరలా ఆలోచించేది ఏంటంటే, తిండి గురించి, దేహం మీద వస్త్రాల గురించి, తాగటానికి నీళ్ళ గురించి వారు అడిగారు. అది తెలుసున్న ప్రభు ఆకాశంలో పక్షులు చూపించి వాళ్ళని ధైర్యపరిచి బలపరిచారు. మరలా వాళ్ళ హృదయాల్లో కలవరం వచ్చింది. ఏ విషయంలో కలవరం వచ్చిందంటే, వాళ్ళకి ఇల్లు లేవు, స్థలాలు లేవు. ఒకవేళ స్థలం ఉన్నా కట్టుకోలేనటువంటి పరిస్థితి, ఒకవేళ ఇల్లు అసలా లేని పరిస్థితి. దాని విషయమై మళ్ళా వాళ్ళకి కలవరం వచ్చింది. కలవరం వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, చెత్తగా ఆలోచించిందనే విందాం. ప్రభు చెప్తున్న విషయము వాళ్ళతో ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్న మాటలు. ఒకవేళ మీరు కూడా మీ హృదయాల్లో కలవరం వస్తుందేమో, గృహము లేదని, లేని స్థలము లేదని, పొలము లేదని, ఎలా బ్రతకాలని, ఎలా జీవించాలని ఒకవేళ మీకు కలవరం వస్తుందా? ప్రభు చెప్తున్నాడు ఈరోజు మీతో. చూడండి, దేవుని విశ్వాసం ఉంచుతున్నారా?
నా యందు విశ్వాసం ఉంచండి అని మాట్లాడుతూ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవన్నాడు. చూడండి, నా తండ్రి ఇంట, అక్కడేమో ఏమి తినాలా ఏమి త్రాగాలా అని వారికి కలవడం వస్తే ఆకాశంలో పక్షులు చూపించి వాళ్ళు బలపరిచి ధైర్యపరిచాడు. ఇక్కడేమో వీళ్ళకి గృహాలు లేవు, స్థలాలు లేవు అనుకున్నటువంటి వీళ్ళకి మీ హృదయాలను కలవరపడినని చెప్పి దేవుని విశ్వాసం ఉంచుచున్నారా, నా యందు విశ్వాసం ఉంచిందని మాట్లాడుతూ చెప్తున్న విషయం ఏంటంటే నా తండ్రి ఇంట అనేక నివాసములను కలవు. చూడండి, ఈ లోకంలో నివాసము లేనటువంటి వారు అయిన మీకు దేవుని యొక్క వాక్యము ఈరోజు మీతో మాట్లాడుతున్నది, నాతో కూడా మాట్లాడుతున్నది. నివాసం లేదా, లేకపోతే ఇంటి స్థలం లేదా, ఒకవేళ స్థలం ఉన్న నివాసం కట్టుకోలేనటువంటి ఆ సామర్థ్యము లేదా, ప్రభు అంటున్నాడు నా తండ్రి ఇంట అనేకమైన నివాసములను కలవు. కాబట్టి తండ్రి ఇంటి దగ్గర నివాసాలు ఉంటే మనకు వస్తాయా? తండ్రి ఇంటి దగ్గర మనకి గృహాలు ఉంటే మనకు వస్తాయా? తండ్రి ఆస్తిలో మనకి ఏమైనా వారసత్వం ఉందా అంటే ప్రభుని యేసుక్రీస్తు తండ్రి ఇంటిలో మనం కూడా ఉండాలి అనుకుంటే కనుక యేసుక్రీస్తుకి మనము వారసులు కావాలి. యేసుక్రీస్తుకి మనము వారసులమైతే వారసత్వాన్ని బట్టి తండ్రి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ నివాసములు కుమారుడు యేసుక్రీస్తు ఎలాగైతే అనుభవిస్తూ ఉన్నాడో, ఆ గృహాల్లో ఆయన ఎలాగైతే ఉన్నాడో మనము అదే రకంగా ఉండటానికి వరకు ఉండాలంటే మొట్టమొదటిగా ప్రభు యేసుక్రీస్తుని మనము దత్త స్వీకారం చేయబడాలి. ఎలాగ సాధ్యమవుతుంది అంటే యేసు రక్తం చేత నీవు నేను మనం అందరము శుద్ధీకరించబడితే ప్రభు యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ తండ్రి ఆస్తికి తాను ఎలాగ వారసుడో అలాగే కుమారుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఆస్తికి మనం అందరము వారసులు అవుతాం. అందుకంటున్నాడు నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసములను కలవు, లేని ఎడల మీతో చెప్పుదను. చూడండి, లేని ఎడల నేను మీతో చెప్పుదను. ఉన్నాయని చెప్తున్నాడు ఆయన, లేకపోతే లేవని చెప్తున్నాను. ఉన్నాయి, ఒకటా రెండా, ఎన్నో లక్షల కొలది వేల కొలది స్థలాలు ఉన్నాయి, వేల కొలది గృహాలు నా తండ్రి మీ కొరకు నిర్మాణం చేయబోతున్నాడు. ఈ లోకంలో చాలామంది వస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క అధికారులు, నాయకులు గృహము లేని వారికి, ఇంటి స్థలము లేని వారికి స్థలాలు ఇస్తామని ప్రకటించి వారికి ఏం చేశారంటే ప్రకటించి వాళ్ళ దగ్గర కాస్త కోస్త కొంచెం చుక్కము చెల్లించుకొని స్థలాలు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు స్థలాలు అంటే స్థలము లేని వారికి కాదు, గృహము లేని వారికి కాదు. స్థలం ఉన్నవాడికి స్థలం ఇచ్చారు, గృహం ఉన్నవాడికి గృహములు ఇచ్చారు. చూడండి, ఇల్లు ఉన్నవాడికి ఇల్లు కట్టి పెడుతున్నారు. ఈ లోకం యొక్క పద్ధతి, ఈ లోకం యొక్క అది ఇలాంటి విధానాలు. కానీ ప్రభు అంటున్న విషయం ఏంటో తెలుసా, ఈ లోకంలో ఇల్లున్న వాడికి ఇల్లు ఇస్తున్నారు, స్థలం ఉన్న వాడికి స్థలం ఇస్తున్నారు. కానీ ఇల్లున్న వాడికి ఇల్లు, స్థలం ఉన్న వాడికి స్థలం ఇస్తున్నారు. కానీ ప్రభు అంటున్నాడు లేని వారికి లేదంటే ఇక్కడ ఒకవేళ ఉన్నవాడికి కూడా అక్కడ స్థలం ఉంది. ఎలాగంటే యేసు క్రీస్తు రక్తము చేత నీవు శుద్ధీకరించబడి తన బిడ్డ వలె నీవు అంగీకరించి కడగబడి ప్రతి పాపములను వారసుడిగా నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు అక్కడ నీకంటూ ఒక ఇల్లును, నీకంటూ ఒక స్థలమును, ఒక నివాసమును కట్టబోతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. నాకు అదే ధైర్యం, మీకు కూడా అదే ధైర్యం ఉండాలని. నేను చెప్పిన మాటలు కాదు కదేవి, నేను రాసి వచ్చినవేమి కాదు కదేవి, దేవుడు చెబుతున్నాడు. ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులను బలపరుస్తున్నాడు. యేసుక్రీస్తు వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. అరే మీరు ఇంటికి రా, ఏమి తినాలనుకుంటున్నారా, ఏమి తాగాలనుకుంటున్నారా, దేహానికి ఏమి ధరించుకోవాలని ఆలోచనలు వస్తున్నాయా, మీ హృదయాలు అసలు కలవరపడకండి. ఎందుకంటే ఆకాశంలో పక్షులను పోషిస్తున్న దేవుడు, అరణ్యంలో సింహ పిల్లలను పోషిస్తున్న దేవుడు, అంతేకాదు వాటికంటే మీరు శ్రేష్టమైన వారు అని ప్రభు వారిని బలపరుస్తాడు. అయినా వారికి ఆలోచన వచ్చింది, వాళ్ళు ఏంటో తెలుసా, మాకు ఇల్లు లేదు, స్థలం లేదు, పొలము లేదు అనేటువంటి ఆలోచన. ఈరోజు పిల్లరా, ఈ యొక్క రోజు మీకు కూడా ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే నా ప్రభు నీ కొరకు ఒక ఇల్లుని సిద్ధం చేయబోతున్నాడు. నా ప్రభు నీకు ఒక మంచి స్థలాన్ని కొనిపెట్టబోతున్నాడు. నా ప్రభు మీకు ఒక మంచి గృహాన్ని ఇవ్వబోతున్నాడు. విశ్వాసం ఉంచుతున్నావా, నమ్మకం ఉంచుతున్నావా అంటున్నాడు కదా. నా దేవుని విశ్వాసం ఉంచుతున్నారా,
నా యందు విశ్వాసం ఉంచండి. అంటే నా యందంటే ప్రియులారా, నా యందు కాదు, ప్రభు యేసు క్రీస్తునందు. నా యందు నాకు ఏమీ లేదు. నేను కూడా యేసు నందే విశ్వాసం ఉంచుతున్నా. నేను కూడా దేవుని యందే విశ్వాసం ఉంచుతున్నా. దేవుని యందే నాకు నమ్మకం, యేసు క్రీస్తు యందే నాకు విశ్వాసం. అలాగనే ప్రభు చెప్తున్నాడు, శిష్యులు అంటున్నాడు అన్నమాట, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసమును ఉంచండి అని ప్రభు వారిని ధైర్యపరుస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, నా తండ్రి యొక్క అనేకమైనటువంటి నివాసములు కలవు, లేని మీకు చెప్తును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చూడండి, ప్రభు యేసు క్రీస్తు అంట మనకందరికీ స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాడంట. అంటే స్థలాన్ని మనకి చక్కగా బాగు చేయడానికి వెళుతున్నాడంట. స్థలాన్ని సిద్ధపరిచి ఆ స్థలంలో నీకొకటి, నాకొకటి, మనకి ఇక్కడ ఉన్న వాటి ఉంది, అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థలం, లేకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నివాసం నిర్మాణం చేయడానికి చక్కటి యోగ్యమైన ఇల్లులు, చక్కటి శృంగారమైన ఆ రాజ్య వీధులలో, ఆ యొక్క బంగారు వీధులలో, పరలోక పట్టణములో 12 ముత్యములతో కట్టబడుతున్న ఆ పట్టణంలోనంట నీకొక ఇల్లు, నాకొక ఇల్లు, మనకు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు నిర్మాణం చేయడానికి అని అంటున్నమాట. నేను మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరు ఉండులాగిన మరలా వచ్చిన యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదు. ఏమైనా తెలుస్తుంది అక్కడ అంటున్నమాట, మీకు స్థలము సిద్ధపరచవెళ్ళుచున్నాను. ఎంత గొప్ప అద్భుతం అండి. ఈరోజు మనకు అనుకున్న తల్లిదండ్రులు మనకు ఒక స్థలాన్ని సిద్ధపరచలేకపోవచ్చు, మనకి ఇల్లును వారు కట్టి పెట్టలేకపోవచ్చు, లేకుంటే మనకి ఒక ఔశ్వర్యాన్ని, లేకుంటే మనకు ఒక మంచి పొలాన్ని సంపాదించి మనకి ఇవ్వకపోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నేను వెళ్తున్నాను, నీ పని మీదే వచ్చాను, నేను ఈ పని పూర్తి చేస్తున్నాను, మళ్ళా తిరిగి నేను వెళ్తున్నా. మిమ్మల్ని చూశాను, నీకు ఇల్లు లేదని, స్థలం లేదని, పొలం లేదని, భవిష్యత్తులో ఎలాగని మీరు ఎన్నో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. కనుక ఇప్పుడు నేనేం చేస్తానంటే నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు నా యందు విశ్వాసం ఉంచండి. తండ్రి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నట్లుగా నా యందు విశ్వాసం ఉంచండి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా తెలుసా? మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. ప్రియులారా, దేవుని ఇచ్చేటువంటి స్థలము, దేవుని ఇచ్చేటువంటి నివాసము, దేవుని ఇచ్చేటువంటి గృహము అది యోగ్యమైనది, అది ఎంతో భాగ్యము. అలాంటిది ఈ లోకంలో మనకి ఎవరు ఇవ్వలేరు. ఒకవేళ ఇచ్చిన, నేను ముందు మీకు చెప్పినట్లుగా ఎవరికి ఇస్తారు ఈ లోకము అంటే ఉన్నవాడికే తీసుకెళ్ళి ఆ స్థలాన్ని కట్టి పెడుతున్నారు. ఎక్కడో ప్రభుత్వం యొక్క అధికారులు ఎక్కడో ఉంటారు, కానీ వాళ్ళు ఇవ్వని వాళ్ళకి చెప్పితే లోకంలో ఉన్నవారు ఇల్లున్న వాడికి స్థలం, స్థలం ఉన్న వాడికి స్థలం ఇస్తున్నారు. అసలు ఏమి లేని వారికి ఏమి లేనిట్లుగానే ఉంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. ధైర్యం తెచ్చుకున్నాను, హృదయాల్లో కలవరము ఆనేపండి, విశ్వాసం ఉంచండి దేవుని యందు. అలాగే ప్రభు యేసు క్రీస్తునందు కూడా విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా నా ప్రభు ఆయన నీ కొరకు నా కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాడు. ఆయన అంతేకాకుండా మరలా తిరిగి వస్తున్నాను సిద్ధపరిచేటువంటి స్థలంలో మన ముందులాగా. అక్కడ అంటున్న మాట తెలుసా? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలము. చూడండి, నేను ఉండే స్థలం. ఆయన ఎక్కడ ఉంటున్నాడు? ఆయన స్థలం ఎక్కడుంది? ఆయన ఎక్కడ నివాసము? ఆయన ఎక్కడుంది? ఆయన గృహం అంటే తండ్రి దగ్గర ఉంది ఆయన నివాసము. తండ్రి కుడిపార్శ్వలో కూర్చున్నటువంటి ఆ ప్రభు అంటున్నాడు, నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగా. చూడండి, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆ యొక్క అవకాశాన్ని ప్రభు ఆ యొక్క శిష్యులతో మాట్లాడుతూ వస్తున్నాడంటే వాళ్ళు ఎంతో మంచి ధైర్యాన్ని ఇస్తున్నారు, బలపరుస్తున్నారు, వాళ్ళు మోటివేషన్ చేస్తున్నారు. ఈరోజు ప్రభు వారికి వింటున్నటువంటి నా ప్రియ స్నేహితుడా, సహోదరుడా, ఒకవేళ మీ హృదయాలు కలవరం ఉందేమో. ఎలాంటి కలవరం అంటే ఇల్లు లేదని, స్థలం లేదని, పొలం లేదని, నేను ఎలాగ బతకాలని ఒకవేళ ఆలోచిస్తున్నావేమో, వ్యాధులు చెందుతున్నావేమో, లేదా చింతిస్తున్నావేమో, లేదా కృంగిపోతున్నావేమో, బలహీనపడుతున్నావేమో. ప్రభు చెప్తున్నాడు, నేను నీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను అంటున్నాడు. కనుక ఆయన నీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచబోతున్నాడు. అంతేకాదు, నేనుండు స్థలంలో మీరుండులాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక దయచేసి ఈ యొక్క రోజు నేతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ నీవేమీ సంపాదించుకోకపోవచ్చు, ఇక్కడ నీకేమీ లేకపోవచ్చు, కానీ అన్నీ కలిగిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కరిని మాత్రము నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. ఈ రోజు నేను చేయను. ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఏమీ రాకపోయినా పర్వాలేదు,
ఎవరు నీకు స్నేహము సావాసం చేయకపోయినా పర్వాలేదు, ఎవరు నిన్ను ఆదరించకపోయినా పర్వాలేదు, ఎవరు నిన్ను ఓదార్చకపోయినా పర్వాలేదు, కానీ ఆదరించేవాడు, ఓదార్చేవాడు, నీకు స్థలాన్ని సిద్ధపరిచేవాడు, నీకు నివాసాన్ని కట్టేవాడు, ఆయన ఉన్న స్థలంలో నీ ముందులాగా మరలా వచ్చి తీసుకెళ్లేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు అని మీరు గుర్తించాలి. ఆయన త్వరగా రాబోతున్నాడు. నీవు కనుక ఖచ్చితంగా ఆయన విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఆయన స్థలాన్ని సిద్ధపరచండి కదా అంటున్నాడు కదా. నేను స్థలము మీరులాగా మరలా వచ్చి నేనేం చేస్తానంటే నేను స్థలంలో మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క ప్రజలారా, ప్రతి ఒక్కరికి నేను మీతో చెప్తున్న విషయము ఇవి నా సొంత మాటలు కాదు. ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే ఆయన స్థలంలో మీరు మనమందరం ముందులాగా ఆయన మరలా వచ్చి మనం తీసుకెళ్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ వాక్యంలో అలా మాట్లాడుతున్నప్పుడు నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదని చెప్పారు. అంటే 4వ వచనం అంటున్నాడు, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదు. 3వ వచనం ఏమన్నాడంటే నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనున్న స్థలంలో మీరు ముందులాగా మరలా వచ్చి నా యొక్క నిలుటకు మిమ్మల్ని తీసుకొని పోదును అంటున్నాడు. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదని చెప్పాను. అందుకు త్వామ, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయన అడుగగా, చూడండి త్వామ అంటున్నాడు, ప్రభువా నీవు వెళుతున్నాను అంటున్నావు కదా, ఆ మార్గము మాకు తెలియదు, ఆ మార్గం ఏంటో మాకు తెలియచేయి అని త్వామ ప్రభు యేసుక్రీస్తు కలుగుతున్నాడు. ఆ 12 మంది శిష్యులని ధైర్యపరిచిన వాడు, బలపరిచిన వాడు, అక్కగా చక్కగా మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు, నీ వెలుచున్న మార్గం ఎలా ఉంటుంది, ఆ మార్గానికి దారి, ఆ మార్గము ఎలా ఉంటుంది, అది ఇరుకు మార్గమా లేదంటే విశాలమైన మార్గమా, అది శ్రేష్టమైన మార్గమా, లేదంటే ఎలాంటిదో మాకు తెలియదే, అది మాకు తెలియచేయని ప్రభు యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. త్వామ అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట 6వ వచనంలో, యేసు నేనే మార్గము అంటున్నాడు. చూడండి, యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎప్పుడు తండ్రి యొద్దకు రాడు అని ఖచ్చితంగా ఆ యొక్క ప్రభు యేసుక్రీస్తు ఎవరితో ఈ విషయాలు చెప్తాడంటే తన శిష్యుడైనటువంటి త్వామతో చెప్తున్నాడు. ఈరోజు ఆ వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడుతున్న విషయము, మార్గము మీకు తెలియాలంటే ప్రభు యేసుక్రీస్తే మార్గం. ఆయన నమ్ముకొనండి, ఆయన విశ్వాసం ఉంచండి, ఆయన సన్నిధికి రండి. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు. ఆయన ఉన్న స్థలంలో నీకు కూడా ఉండులాగన ఆయన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడని చెప్పినటువంటి ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ఆ ప్రభువుని అంగీకరించండి. మీ హృదయాల్లో ఉన్న కలవరాలు తీసివేయండి, కలతలు తీసివేయండి. విశ్వసించేవాడు కలవరపడడం అన్నట్లుగానే కలవరము కలతలు యేసునామములో కొట్టివేయబడుతున్నాయి. కనుక ఈ ఉదయకాల సమయంలో వింటున్న ఈ మాటలను బట్టి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బలపరచులాగా, మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వించబడలాగా ఈ వాక్యము మీ యొక్క వినికుల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము, తలలో ఉంచుదాం. ఒక కొద్ది నిమిషాలు 2 నిమిషాలు ప్రార్థనలో మనం ఏకీభవించుదాం. పరిశుద్ధమును నమ్మకమును పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా, ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మీ మాటలతో మమ్మల్ని బలపరిచారు, మీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించారు. ప్రభా, నీ శిష్యులు వారి దగ్గరికి కూర్చున్నప్పుడు వచ్చి, అయా మేము ఏమి తినాలి, ఏమి త్రాగాలి, మా దేహములకు ఏమి ధరించుకోవాలి వస్త్రాలు అని వారు ఆలోచిస్తుండగా మీ హృదయాలు కలవరపడనివ్వకండి, వారిని మీరు ధైర్యపరిచి బలపరిచి, అయా మరి వీటికన్నింటికంటే మరి మీకు కావాలని నాకు తెలుసు, కానీ అయితే ఆకాశంలో పక్షులు చూపించి వాళ్ళని ధైర్యపరిచాం. వాళ్ళ గృహాలు లేవని, స్థలాలు లేవని వాళ్ళ హృదయాలు కలవరపడుతున్నప్పుడు మీ హృదయంలో కలవరపడనివ్వకండి. దేవుని విశ్వాసం ఉంచుతున్నాను, నా యందును విశ్వాసం ఉంచుంది అని మీరు చెప్పారు. అన్నయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ప్రజలైన మేమందరము నీ యందు విశ్వాసం ఉంచుకున్నాం. ప్రభా, నీ యందు నమ్మకము కలిగి ఉన్నాం. కనుక మా నమ్మకాలను, మాకున్న విశ్వాసమును దృఢపరచండి, బలపరచండి, ధైర్యపరచండి. ప్రభా, నీ ముందు స్థలంలో నీ ముందులాగా మరలా వచ్చి మమ్మల్ని తీసుకెళ్తున్నానని చెప్పారు. మీరు వచ్చేంత వరకు మాకు కలిగిన విశ్వాసము నమ్మకముగా నాయనా ఉన్నట్టుకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఈ యొక్క ఉదయం యేసుక్రీస్తు సంఘమును దీవించండి, సంఘ పరిచర్యలను దీవించండి, సంఘం యొక్క సరిహద్దులను విశాలపరచండి.
ప్రభా మాలో ఉన్న కలవరాన్ని యేసునామములో కొట్టివేస్తున్న ప్రభా అయా బలపరచమని, ఆయా సంఘాన్ని అంచెంచులుగా అభివృద్ధిపరచమని ప్రార్థన చేసినాం. ఆయన తండ్రి ఈ యొక్క వాక్యం వింటున్న మీ ప్రజలు దీర్ఘకాలపు రోగుల కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా ఎయిడ్స్ వ్యాధి గలవారు, క్యాన్సర్ వ్యాధి గలవారు, దీర్ఘకాలపు రోగులు, బీపీ, షుగర్లు, ఆయన తండ్రి కిడ్నీలో ఇన్ఫెక్షన్, స్టోన్స్, ఆయన ఇంకా రకరకాల పక్షవాతం, థైరాయిడ్, రకరకాల రోగాలు యేసు నామంలో స్వస్థత కలుగుగాకని ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో వారికి ఆరోగ్యం వచ్చుడుగాకని ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో వారి బతకాలు పెంచబడుగాకని ప్రార్థిస్తున్నాం. ఏ విషయంలో ప్రజలు బంధించబడ్డారో, ఏ విషయంలో ప్రజలు ప్రభా ఆయా తన ప్రభావాన్ని విడిపించండి, వారి బంధకాలను విడిపించండి, వారి ఆటంకాలు తొలగించండి, వారి అభ్యంతరాలు తొలగించండి. తండ్రి మీరే మీ కృప చేత ప్రతి ఒక్కరిని బలపరిచి మహిమ తెచ్చుకున్నాను. సమస్త ఘనత, మహిమ, ప్రభావమును మీరే పొందుకున్నామని మీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి పొందినాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం, యేసు రక్తం సంపూర్ణ విషయం కలుగుగాక. ఆమేన్.